హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి వాకింగ్కి అయితే వచ్చానండి. 5:40కి వాకింగ్కి వచ్చానమాట. ఇంక ఇంటికి వెళ్ళేసి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటి పనులు మాత్రం చేయడం తప్పదు కదండి. ఊరికి వెళ్ళినా సరే, వాకింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళి మాత్రం పని చేసుకోవాలి. అది మాత్రం తప్పదు. ఇక్కడైతే పచ్చని పొలాలండి, భలే చల్లగా గాలి వస్తూ ఉంది. ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే పెద్దగా మాట్లాడాలనిపిస్తున్నాను. ఇక్కడ గాలి అండ్ బైక్స్ ఇవన్నీ శబ్దాలు అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనేసి కొంచెం పెద్దగా అయితే మాట్లాడలేకపోతున్నాను. మీకు కనిపిస్తుందా? పచ్చని పొలాలండి, ఎంత బాగుందో అసలు. ఇలా వాకింగ్ చేయడం వల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది, అలాగే ఫిట్గా కూడా ఉంటామండి. నేనైతే ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను. ఒక నెల దాకా వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వెయిట్ అయితే కూడా పెరిగానండి. అండ్ వెయిట్ తగ్గడానికి కూడా మీకు నేను ఇంటికి వెళ్ళాక పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను రీసెంట్లీ స్టార్ట్ చేశాను అనమాట. డైట్లో ఉన్నప్పటి నుంచి, అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మంచిదనేసి, డైట్లో ఉన్నప్పుడు మనం అనేది ఇలా ప్రోటీన్ ఫుడ్ కానీ తీసుకుంటే ఎనర్జీ అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ డైట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి అనారోగ్యం అయితే రాదండి. ఆ పౌడర్ని నేను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ రోడ్డు మీద వీడియో తీస్తుంటే పిచ్చిదాన్ని అనుకున్నట్టు అందరు చూస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ టైం అనమాట రోడ్ మీద వీడియోస్ తీయడము. కొంచెం షై కూడా ఉందన్నమాట, ఏమనుకోవకండి. ఇంక ఇక్కడైతే నేను రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కదా, అందరు చూసి వెనక్కి తిరిగి మరీ చూస్తున్నారండి. అంటే ముందు వెళ్ళే వాళ్ళు కూడా బైక్లో వెనక్కి తిరిగి మరీ చూస్తున్నారు. నేనేమైనా పిచ్చిదాన్నా అన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చిందండి నిజంగానే. అంటే ఎప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకొని వెళ్ళలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైము. ఇంక ఇక్కడైతే పచ్చని పొలాలండి. మా సైడ్ అంతా వరి పంట అయితే వేస్తారనమాట. ఈ వరి పంట వచ్చేసి ఆగస్ట్ అండ్ మే కల్లా కంప్లీట్ అయిపోతుంది. వరి అనేది కోతకు వస్తుంది, కోసేసి వడ్లు కూడా అమ్మేస్తారండి. ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేసి మా పాపకి అన్నం పెట్టేస్తానమాట. ఇంకా మా పాపకి అన్నం పెట్టిన తర్వాత హోంవర్క్ అయితే రాపిస్తున్నానండి. ఒకసారి చూపిస్తా ఉన్నానండి. నమస్వి, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? హోంవర్క్ రాస్తున్నావా? రాయ్. ఇంకైతే మా పాప హోంవర్క్ రాస్తుంది అనమాట. ఈమె హోంవర్క్ అయితే ఇంకా నా కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము కూడా తినేసామండి. ఇంకా తినేసాక కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే డైట్లో ఉన్నాం కాబట్టి తొందరగా తినేస్తే అయిపోద్ది కదా అనేసి త్వరగా అయితే తినేసామన్నమాట. 7కే తినేస్తాము. నార్మల్గా డైట్ చేసే వాళ్ళు కూడా 7కే తినేసేయాలండి. లేకపోతే మళ్ళీ ఏమవుతుందంటే 8కి ఆ 9కి తింటానే పడుకుంటాం కాబట్టి లావు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకనేసి అయితే త్వరగా తినేసేయాలి. ఇంకా పడుకునే ముందు ఆకలేసింది అనుకోండి, ఫ్రూట్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అలా తినేసి పడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ పడుకునే ముందు కంపల్సరీ గ్లాస్ పాలు అయితే తీసుకొని పడుకోండి. ఆ పాలు అనేది మనకి ప్రోటీన్ ఇస్తుంది కాబట్టి అందుకనేసి అయితే పాలనైతే ఖచ్చితంగా తీసుకోవాలి. నేనైతే తీసుకుంటానండి పాలనైతేను. నేను ప్రోటీన్ పౌడర్ను కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మా పాప హోంవర్క్ అయ్యాక ఇంకా నా కిచెన్లోకి వెళ్తే అదే పని అనమాట. ఏంటదే? స్టోర్ రూమ్. రాయ్ రాయ్, గుడ్ గర్ల్ కదా. సరే రాయ్. సరే.
ఇంకా నేనైతే మా పాప చేత హోంవర్క్ చేపించేసరికి ఒక 2 గంటలైతే మా పాపతో సరిపోయిందనమాట. టైం వచ్చేసి 8:30 అయితే అయిపోయిందండి. ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళాక గిన్నెలన్నీ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఈ పౌడర్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల బాదం పప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా పచ్చివి, ప్యాకెట్లో పెట్టి ఇలా తొక్కు తీసేసి అమ్ముతున్నారండి. నేనైతే అదొకటి తెచ్చుకున్నానమాట. అవి కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకునేసి ఎండు ఖర్జూరానికి వచ్చేసి అందులో గింజలన్నీ తీసేసి ఒక కప్లో తీసి పెట్టుకోండి, పక్కన తీసి పెట్టుకోండి. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకునేసి బాదం పప్పు, జీడిపప్పు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిచ్చాక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకునేసి కొద్దిగా ఎండు ఖర్జూరము మనం తీసి పెట్టుకున్నాం కదండి, ఒక 10 ఎండు ఖర్జూరాలు అయితే సరిపోతుంది. ఒక 10 ఎండు ఖర్జూరాలకి ఇత్తనాలు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని గుప్పెడే బెల్లం వేసేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను. అంటే మిక్సీ జార్లో నలుగుతుందో లేదో అని చెప్పేసి డౌట్గా ఇక్కడ బెల్లాన్ని తురిమానండి. తురిమితే ఇలా వచ్చింది. నేను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని అయితే, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అసలు చాలా బాగా మెదిగిపోవాలన్నమాట. ఇలా మెదగని ఇచ్చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే తయారవుతుంది పౌడర్ అనేది. దీన్ని మనం పాలల్లో వేసుకొని తాగొచ్చు, లేకపోతే ఇలా ఉండలు చేసుకునేసి చిన్న చిన్నవి మార్నింగ్ బ్రష్ చేయంగానే పొరగడుపునైతే ఒక వండ తినేసేయొచ్చండి. ఇలా తినడం వల్ల ఏంటంటే మనం మన బాడీకి ప్రోటీన్స్ అనేది అందిస్తాము. డైట్ వల్ల కొన్ని ఫుడ్ని అయితే అవాయిడ్ చేస్తాం కదా మనము. అట్లాంటప్పుడు ప్రోటీన్ తగ్గకుండా ఇలా మనకి చేసుకొని తినడం వల్ల బాడీకి అయితే ప్రోటీన్ అనేది బాగా అందుతుందండి. మనం పిల్లలకు కూడా డైలీ పాలల్లో కలిపేసి ఇచ్చేసేయచ్చు. మా పాప కూడా ఇదే తాగుతుంది అండ్ మా హస్బెండ్ అండ్ నేను కూడా ఇదే తాగుతున్నామండి. ఇక్కడైతే నేను నాకు మా హస్బెండ్కి కలిపేసి గ్లాసులో పాలైతే వేసుకునేసి ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తున్నానండి. మా హస్బెండ్ వచ్చేసి 1.5 స్పూన్ అయితే వేయమని చెప్పారనమాట. మా హస్బెండ్కి ఒకటే 1.5 స్పూన్ వేసేసి నేనైతే ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాను. ఇలాగే తేరు పట్టుకోకుండా తాగేస్తామండి, అంటే వడకట్టుకోకుండా తాగేస్తామన్నమాట. ఈ ప్రోటీన్ పౌడర్లో మీరు ఎక్స్ట్రా కూడా డ్రై ఫ్రూట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసేసుకునేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉండే పచ్చి వాసన పోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండలుగా అయినా చేసుకొని మీ పిల్లలకైనా ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. మనం బెల్లం వేసాం కాబట్టి స్వీట్ అనేది ఉంటుంది, అందువల్ల ఇష్టంగా తింటారండి చాలామంది పిల్లలు. మనం కూడా డైలీ ఒక మార్నింగ్ వచ్చేసి ఇలా ఒక వండ తీసుకొని తినడం వల్ల చాలా సన్నగా అయితే అవుతామండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రిజల్ట్ అయితే బాగుంటుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అవ్వలేమండి, ఖచ్చితంగా పాటించాలి దాన్ని. బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. లేకపోతే మనము వాటిని ఉండలుగా చేసేసుకునేసి మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్నాక పొరగడుపున ఒక్కటి తినేసామనుకోండి, మనకి ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి డైట్ని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ వాకింగ్కి వెళ్తుంటాం కాబట్టి నాకైతే సరిపోతుందని నేను ట్రై చేశానండి. నేను ట్రై చేశాకే మీకు అనేది నేను పెట్టాను వీడియో అనేది. చాలా బాగున్నాయి పాలైతేనో. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.